సంగారెడ్డి పట్టణం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిపారు. సంగారెడ్డి ఐబీ నుండి పాత బస్టాండు దుర్గామాత గుడి వరకు ఆటపాటలతో డప్పు చప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ దుర్గామాత దేవాలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు సమర్పించారు. వైభవంగా జరిగిన బోనాల ఊరేగింపు మహోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిమామిడిరాజు, మందుల వరలక్ష్మి, ముదిరాజ్ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డిలో ముదిరాజు దశాబ్ద బోనాల ఉత్సవాలకు నన్ను ఆహ్వానించిన మా ముదిరాజు బంధువులందరూ కూడా మీ ద్వారా నమస్కారం, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఫస్ట్ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ సంగారెడ్డికి గత సంవత్సరం బోనాలకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సోదరిమణులు అందరూ కూడా వచ్చి బోనాలకు రావాలంటే రావడం జరిగింది. మా ముదిరాజు బిడ్డలకు మంచి కాలం కలిసి వస్తుందని, ఎందుకంటే ప్రజాపాలనలో భాగంగా మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మా ముదిరాజులకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది, మంత్రి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఉన్నతమైన పదవులు ఇంకా మా ముదిరాజు జాతికి వస్తాయని ఆశించుకుంటూ, అదేవిధంగా మేము ఈ సంగారెడ్డి ముదిరాజు బిడ్డ అన్న అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు అందరూ కూడా రెండు చేతులెత్తి నమస్కారం తెలియపరచుకుంటూ, ఎందుకంటే నన్ను ఆహ్వానించడానికి వాళ్ళకి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. బోనాల ఉత్సవాలకు మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి అందరి తరఫున, సంగారెడ్డి ప్రజల తరఫున, సోదరిమణులందరి తరఫున వారికి స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, మరి సంగారెడ్డి పట్టణ అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన అదృష్టం ఏంటంటే అసలు మన కార్పొరేషన్ అనేది లేనప్పుడు మరి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే మనకు ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఒక విజయం. మరి ఆ కార్పొరేషన్ కూడా మన ముదిరాజు సోదరుడైన బుర్ర జ్ఞానేశ్వర్ గారిని మొట్టమొదటి చైర్మన్ చేయడం ఒకటి. మరి అన్న మొట్టమొదటి చైర్మన్ కాగానే ఫస్ట్ ప్రోగ్రాం అది మన సంగారెడ్డిలో ఇదే టెంపుల్కి, ఇదే భవానీ ఉత్సవాలకి, బోనాలకి ఇక్కడికి రావడం నిజంగా కూడా మనకు ఆనందదాయకం. మరి అదేవిధంగా ఇందాక మన రాజు చెప్పినట్టుగా మరి రేపు వచ్చే కార్పొరేషన్కి వచ్చే ఫండ్స్లో కూడా ఏ డెవలప్మెంట్ జరిగినా, తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగినా ఫస్ట్ డెవలప్మెంట్ అధికంగా నిధులు మన సంగారెడ్డికే అన్న ఇవ్వాలని తనని ఈ విధంగా నేను ప్రాధాన్యపడుతూ బోనాల సందర్భంగా నేను తనను కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మన బోనాల ఉత్సవాలు జరుపుకోవడానికి కారణమైనటువంటి అమ్మవారు దుర్గా భవానీ మాత మన రాష్ట్ర ప్రజలందరినీ, అదేవిధంగా అందులో ముఖ్యంగా మన సంగారెడ్డి ప్రజలను ఇంకా చల్లగా చూడాలని, అమ్మ దీవించాలని, అమ్మ ఆశీస్సులతో మనందరం రాజకీయంగా అన్ని విధాలలో ముందుకెళ్లాలని, ఆయురారోగ్యాలను తల్లి ప్రసాదించాలని ఆమెకు మనస్ఫూర్తిగా మొక్కుతూ జై. ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో ఈ ఆషాఢమాస సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ బోనాల పండుగకు మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు మా సంగారెడ్డి పట్టణానికి ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఈ బోనాను తయారు చేసేసి ప్రతి ఒక్క పురవీధుల గుండా ఊరేగించుకుంటూ ఆ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ముదిరాజ్ బంధువులందరూ కూడా, సంగారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ బంధువులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ముదిరాజ్ యొక్క బోనాలను విజయవంతం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఆ అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పోయిన సంవత్సరం కూడా కార్పొరేషన్ చైర్మన్ అయినాక మొట్టమొదటిసారిగా జ్ఞానేశ్వరన్న సంగారెడ్డికి ఇచ్చేయడం జరిగింది. వారికి శిరస్సు వంచి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా వారు ఎన్నో అద్భుతమైన పదవులు పొంది ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాకు, మా సంగారెడ్డికి కూడా ఎన్నో యొక్క నిధులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు వెంబడి వచ్చిన సీనన్న గారికి, జగన్ గారికి, వరలక్ష్మి అక్క గారికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజు పట్టణ అధ్యక్షులతో పాటు యువతకు, పెద్దలకు, పిల్లలకు, మహిళలకు, అలాగే ప్రెస్ మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జరుపుకుంటున్న అన్ని కుల వర్గాలకు కూడా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ తరఫున కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.